వేసుకొచ్చావు? బావ ఇంకా స్పృహలోకి రాలేదా అత్తయ్య? నువ్వొస్తే వాడెందుకు కళ్ళు తెరుస్తాడే? అసలు వాడి కళ్ళు మూయించాలని చూస్తుందే నువ్వు. కాంతం, ఏమిటా మాటలు? తప్పు కదా. మీరెవ్వరూ అడ్డు చెప్పకండి. ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అంజలి ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుందే? ఇది ఇక్కడే ఉంటే అర్జునికి పట్టిన గతే మనందరికి పట్టేలా ఉంది. బావను వదిలి నేను ఉండలేనత్తయ్య. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. అమ్మా, అంజలి నేను ఇంకెప్పుడు ఇబ్బంది పెడతాను. నేను సందేశం చెప్పిస్తాను, క్షమించమ్మా. దీని బోర్డు సంజాయిషి ఎవరికి కావాలి? ఇది నా కళ్ళ ముందుంటే అమ్మో నా కొడుకు కళ్ళు ముయ్యడం ఖాయం. దరిద్రపు జాతకం దీంది. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజన్నా సంతోషంగా ఉన్న పాపానే పోలేదు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే? పదా. ఒక్క నిమిషం అత్తయ్య. బావకి మెలకు వచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. 4 రోజులు నన్ను ఇంట్లో ఉండనిస్తే అప్పుడు బావకి గాయం నయం అవుతుంది. ఆ తర్వాత మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను. 4 రోజుల నిన్ను 4 నిమిషాలు కూడా ఉండనివ్వను. అవతలకి వెళ్ళిపోతాను. కనీసం ఈ కుంకుమైనా తీసుకోండి, బావ నుదుటి మీద పెట్టండి. త్వరగా కోలుకుంటాడు. చేతపడి చేయించడానికి తీసుకొచ్చావా దీన్ని? అంజలి అలా ఎందుకు చేస్తుంది అత్తయ్య? ఇదనే కాదే, నాకు కోడళ్ళంటేనే భయం. అత్త సంతోషంగా ఉంటే అస్సలు ఓరవలేరు. నన్నేం చేయలేక మీ మొగుళ్ళను హింసించి నన్నేడిపిస్తున్నారు. మీ డ్రామాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే పదా. అత్తయ్య, నా మాట వినండి. ఒక్కసారి బావని. బావ లేడనుకో, ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టకు. నేను బావతో మాట్లాడేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇక్కడే చావు. నీకు మంచినీళ్ళు కూడా పోయాను. పసుపు కుంకుమలతో ఏం పూజలు చేసుకుంటావో చేసుకో. పదండి.